వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఇది మనం మెడిసిన్స్ పెట్టే బాక్స్, పెడిగ్రీ కూడా పెడతాము మెడిసిన్స్. ఈ మెడిసిన్ ఏంటంటే స్పాట్ ఆన్ అనమాట. ఇది SPOT స్పాట్ ON స్పాట్ ఆన్. ఏంటి మెడిసిన్ అంటే, ఈ మెడిసిన్ టిక్స్ మెడిసిన్ అండి. అంటే టిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ కానీ మనం బయట ఫుడ్ పెట్టే డాగ్స్ మీద ఇంతంతా దానికి పట్టేసి ఉండిపోతాయి. స్కిన్కి పట్టేసి ఉండిపోతే పాకుడతాయి. మన ఇంట్లో పెంచుకునే డాగ్స్కి చాలామందికి తెలుసు టిక్స్ పట్టేస్తే ఎలా ఉంటుంది డాగ్స్ కానీ. అవి ఏంటంటే చాలా ప్రమాదం అండి. ఇగోండి, దీని పేరు చిన్ను, నాదే ఇది. వీడిని ఎప్పుడు చూపించలేదు ఇంట్లోనే. నా ఇంట్లో 2 డాగ్స్ ఉంటాయండి, ఒకటి చిన్ను, రెండోది పండు. చిన్ను ఇదండి, ఇది బ్రీడ్ డాగు. చిన్ను నాకు దొరికిందండి, ఎవరో వదిలేశారు దాన్ని. వదిలేస్తే రోడ్ల మీద ఇప్పటికీ 5 years అయింది దొరికి. వదిలేస్తే వదిలిన టైంలో దాంట్లో మీద ఫుల్ పురుగులు, చాలా డ్యామేజ్డ్గా ఉంది డాగ్. ఇంట్లోకి తెచ్చి దాన్ని బాగు చేసి, అప్పటికి పండు ఇంట్లో ఉంది, బ్లాక్ డాగ్ పండు ఇంట్లో ఉంది. అది యాక్సెప్ట్ చేసింది ఇది రావడం. దీన్ని తీసుకొచ్చి దీన్ని చక్కగా బాగు చేసి ఈరోజు మా పండుని కరిచడానికి చూస్తుంది. అది దానికి ఆర్డర్లు ఇస్తుంది, దాని మీదకి వెళ్ళి ఫైటింగ్ చేసేస్తుంది. ఇగోండి, ఈ విధంగా మెడిసిన్ వేసే ముందు టిక్స్ మెడిసిన్, స్పాట్ ఆన్ మెడిసిన్ వేయాలంటే ఈ విధంగా స్కిన్ వరకు, అంటే స్కిన్ కనబడేలాగా మన హెయిర్ కట్ చేయాలి, లేదంటే ఆ మెడిసిన్ పనిచేయదు. ఇగోండి, ఇదే స్పాట్ ఆన్ మెడిసిను. ఇది అలాగా దాని చర్మం మీద వేయాలన్నమాట. ఇగోండి చూడండి, అలా డ్రాప్స్ దాని చర్మం మీద పడేలా వేయాలి. వేసి అది ఒక దగ్గర వేస్తే చాలు. ఎందుకంటే మెడ మీద వేయాలి, మెడకి వెనక సైడ్ వేయాలి. ఎందుకు మెడకి వెనక సైడ్ వేయాలి, నడుము మీద వేయచ్చు అంటే అది టచ్ చేయకుండా ఉండడం కోసం. అది నోట్తో కానీ చేతితో కానీ దేనితో టచ్ చేయలేని ప్లేస్, అది టచ్ చేయలేని ప్లేస్ కాబట్టి అది ఆ మెడిసిన్ స్కిన్లోకి వెళ్ళిపోద్ది. మనం అలాగా, నేను ఇప్పుడు కత్తిరితోని ఇలా తుడుస్తున్నాను కదా, అలా కాకుండా దేనితోనైనా ఇలాగ అనొచ్చు, చెయ్యి పెట్టకూడదు. తుడిసేస్తే అదేమవుతుందంటే దాని స్కిన్లోకి వెళ్ళిపోయి అది బాడీలోకి వెళ్ళిపోద్ది. మీకు ఒంటి లోపల ఉన్న టిక్స్ కూడా ఒక 2-3 రోజుల్లో మీకు పడిపోతాయి. మీరు ఇంట్లో అబ్జర్వ్ చేయొచ్చు, మీ ఇంట్లో పెంచుకున్న డాగ్స్కి అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఇంట్లోనే పడిపోతాయి. ఒక్క టిక్ కూడా లోపల ఉండదు. అయితే దీనికి వేయడం రావాలి. చూపించాను కదా ఏ విధంగా పద్ధతి వేయాలో, ఆ విధంగా వేయాలి. చూసారు, చిన్ను ఫీల్ అయిపోయింది పాపం, ఎక్కువ హెయిర్ కట్ చేస్తామని. అయితే ఫుల్గా ఆ పైన ఇగోండి, పండు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇదే పండు, డాబర్మ్యాన్ అండి. అస్సలు ఒప్పుకోదు, భయపడిపోయింది. డాబర్మ్యాన్ ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? ఎన్నో స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తున్నారు కదా, స్ట్రీట్ డాగ్స్కి మీరు పెంచుకోవాలి కదా అని అడగండి. మా మాయల్ డాగ్ ఇది. వాళ్ళు పెంచుకోలేక వాళ్ళకి ఇబ్బంది అయిపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ కొంచెం సౌకర్యంగా లేక ఇది ఇబ్బంది పడిపోయిందండి. అందుకే అప్పుడు తెచ్చాను, 2018లో తెచ్చాను దానికి. ఇప్పుడు 9 years దగ్గర అవుతుంది. నేను లేకపోతే ఉండదు ఇది అసలు. ఇగోండి, ఈ మెడిసిన్ ఈ విధంగా వేయాలి. స్కిన్ కనబడేలాగా హెయిర్ కట్ చేసి దాని మీద లిక్విడ్ పంపాలి. దీని పేరు స్పాట్ ఆన్, SPOT స్పాట్ ON ఆన్. మెడికల్ షాపులో వెళ్ళి అడిగితే ఉంటుంది. 290, 260, 280 ఒక్కో దగ్గర, అంటే మినిమం 250 దాటే ఉంటుంది మెడిసిన్. ఎవరికైనా విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ ఎవరైనా విజయనగరం వచ్చి మెడిసిన్ తీసుకుంటారంటే నా దగ్గర ఉంది, నేను ఫ్రీగా ఇస్తాను, ప్రాబ్లం లేదు. నా దగ్గర కొన్ని ఉన్నాయి శాంపిల్ ప్యాకెట్లు, ఒక 10-20 వరకు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే విజయనగరం వచ్చి పట్టుకెళ్ళాలి, నేను అక్కడికి వచ్చి ఇవ్వలేను. దయచేసి జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా ఇస్తాను. నా దగ్గర ఉన్నాయి శాంపిల్ ప్యాకెట్లు ఉన్నాయి, దయచేసి తీసుకెళ్ళండి. టిక్స్కి అయితే ది బెస్ట్ మెడిసిన్ అండి ఇది. ఇది పనిచేసినట్టు ఏ ట్యాబ్లెట్స్ కానీ ఏది పనిచేయదు, అంత మంచిగా పనిచేస్తుంది ఇది. స్కిన్లో అబ్జర్వ్ అయిపోయి లోపల ఉన్న టిక్స్ కూడా బయటపడిపోతాయి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇగోండి, అయితే ఈ పండు కూడా అలా వచ్చిందే. మా ఇంట్లో ఉన్న 2 డాగ్స్ కూడా నేను అడాప్ట్ చేసుకున్నవే, అంతే తప్ప నేను కొనుక్కున్నవి కాదు. అడాప్ట్ చేసుకొని నా దగ్గర పెట్టి పెంచుకుంటున్నాను బుజ్జిగా. 2 కూడా చాలా మంచివండి. రెండో విషయం ఏంటంటే, మనం ఫీడింగ్కి వెళ్ళే ముందు బిస్కెట్స్, పెడిగ్రీ కలుపుతున్నప్పుడు ఇద్దరికీ లంచం ఇవ్వాలి. లంచం ఇవ్వకపోతే ఒప్పుకోవన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి టిక్స్ మెడిసిన్ వేస్తున్నానో చూడండి. ఇగోండి, మమ్మీ పట్టుకుని వెళ్తున్నారు రైసు. ఒక ప్రముఖ వ్యక్తికి కూడా టిక్స్ పట్టిసే ఫుల్గా. ఆ సార్కి కూడా టిక్స్ మెడిసిన్ వేయాలి. మన దగ్గర మనం ఫీడ్ చేస్తున్న డాగ్స్లో పప్పీస్ ఎక్కడికి టిక్స్ లేవండి. టిక్స్ ఉంటే నేనే వేసేస్తాను, టిక్స్ లేవు. పెద్దవాటికి అయితే నేను అక్కడ అబ్జర్వ్ చేయను. పెద్దవాటికి లేగండి, సార్ వచ్చేసారు ఎదురుగానే. ఇంక మీకు తెలియదే కాదు, సార్ ఒప్పుకోరు. సార్కి నాన్ వెజ్ అప్పుడు ఫుడ్ పెట్టకపోతే అసలు ఒప్పుకోరు. అలా మెట్ల దగ్గరికి వచ్చేసి, లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి, మేము అపార్ట్మెంట్లో నుంచి మమ్మల్ని వీళ్ళు గెంటేసిన దాకా మన బాండం బాబు ఇలా చేస్తూనే ఉంటాడు. ఇంకోండి, ఆడికి తెలియదు టిక్స్ మెడిసిన్ మీద వేస్తామని తెలియదు. నాగ్గా మనం ఫుడ్ పెడుతూ వేయాలి.
అయితే బాగానే వేసానులేండి, ఒప్పుకోలేదు చెత్తగాడు. ఒప్పుకోకుండా ఫుల్గా ఆడించుకుంటున్నాడు, చూడండి ఎలా ఆడిస్తున్నాడు. గొప్ప సరదా అనమాట. ఇప్పుడు నాన్ వెజ్ కదా, నాన్ వెజే మ్యాక్సిమం ఎక్కువ నాన్ వెజే పెడతాము. నాన్ వెజ్ అంటే ఇష్టం వాడికి. వీడు కూడా వీధిలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉంటాడండి. అక్కడే అంటే ఉండడం అక్కడే, కానీ మొత్తం తిరగడం తినడం అన్నీ నా దగ్గరే. కుర్రాడు మామూలుడు కాదు. మాకు ఈ ఇంటికి 2020 1920లో వచ్చాము. అప్పటి నుంచి కూడా బాగుండడం అలవాటే. చాలా చాలా మంచోడు. ఇగోండి టిక్స్ చూడండి, చెవి మీద కనబడుతుందా? అలా టిక్స్ అన్నీ పోతాయండి. దారుణమైన టిక్స్ కూడా ఒంట్లో ఉన్న కూడా పోతాయి. టిక్ చూడండి ఎలా ఉందో, పోతాయి. ఇగోండి మెడిసిన్ వీడికి ఖర్చు అయ్యే అవసరం లేదండి. వీడికి హెయిర్ లూజ్ అయిపోయి మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నాయి. సో స్కిన్ మీద వేసేయచ్చు అనమాట. వీడికి అంత అవకాశం ఇవ్వడు, మెయిన్ అది ప్రాబ్లం. అయితే టిక్స్ మెడిసిన్ వేసిన తర్వాత బాగుండడం బాగా తగ్గిపోయింది. ఇగోండి సైడ్కి వెళ్ళిపోయాడు, కానీ పడిపోయింది, వాడి మీద పడింది. రెండో చుక్క కూడా వాడి మీద పడింది, బాగానే పడింది. బాగుండం కూడా టిక్స్ మెడిసిన్ వేసాము. ఎవరైనా సరే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ వాళ్ళు, లేకపోతే దూరం ఉండాలైనా సరే విజయనగరం వస్తే నా దగ్గర టిక్స్ మెడిసిన్ ఉంది. ఫ్రీగా శాంపుల్ ప్యాకెట్స్ ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఈ బయట కొంటే మాత్రం ఒక్కొక్కటి 280, 250. ఒక స్పాట్ ఆన్ మెడిసిన్ ఒక డాగ్కే పనిచేస్తుంది, ఎక్కువ పనిచేయదు. ఒక డాగ్కి పవర్ఫుల్గా పనిచేస్తుంది, మంచి మెడిసిన్ ఇది. నేనైతే టిక్స్కి ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. దయచేసి ఎవరికైనా సరే స్పాట్ అని కావాలంటే రండి, నాకు కాల్ చేసి మీరు అడగండి. అంతే తప్ప పార్సిల్ చేయండి అంటే అడిగితే నేను చేయలేను, నా వల్ల కాదు. దయచేసి క్షమించండి ఆ విషయంలో. నెక్స్ట్ లింగాలపురం ఉంది కదండి, పప్పల లింగాల వలస, లింగాల వలసలో డాగు ఎవరో వేడి నీళ్ళు కాల్చారు కదా, దాని డాగ్ అప్డేట్ కూడా ఇస్తానండి 2 డేస్లో. అదేవిధంగా పప్పీకి ఒకటి బండి గుద్దేశారు కదా, ఆ పప్పీ అప్డేట్ కూడా ఇస్తాను. వీడియోస్ చేసి పెడతాను. దయచేసి పెద్ద వీడియోస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద వీడియో చూడండి. పెద్ద వీడియోస్ చూస్తే అది మన ఛానల్కి చాలా ప్లస్ అవుతుంది. రేపు పొద్దున మన మూగజీవాలకి మేలు జరుగుతుంది అనుకుంటే ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి, మీరే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఛానల్ వేరే వాళ్ళు ఎవరు చూడరు, ఓన్లీ యానిమల్ లవర్స్ మాత్రమే చూస్తారు. వేరే వాళ్ళకి చూస్తే చిరాకుగా ఉంటుంది, యానిమల్ లవర్స్కి చూస్తే హ్యాపీగా ఉంటుంది. అమ్మో భలేగా జరిగింది, రెస్క్యూ బాగా చేశారని. ఇంకో 2 రెస్క్యూలు ఉన్నాయండి, రెస్క్యూలు చెప్పి అర్జెంట్ అండి కొంచెం హెల్ప్ చేయండి అనేటప్పుడు కొంచెం దయచేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. ఎందుకంటే మీ సపోర్ట్ నేను అందించకపోతే మాత్రం రెస్క్యూల జోలికి వెళ్ళను ఇంకా. ఎందుకంటే మీరు హెల్ప్ చేయకపోతే నేను ముందుకెళ్ళేది ఏం లేదు. ఎందుకంటే మన ఫీడింగ్కే మనకు చాలా భారం. కొత్త రెస్క్యూ చేయాలంటే మీ సపోర్ట్ ఉంటేనే చేయగలను, లేకపోతే చేయలేను. అది మాత్రం వాస్తవం అండి. ఫీడింగ్ విషయంలో కూడా చాలామంది దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఫీడింగ్కి ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే నాకు కాల్ చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఫోన్పే నెంబర్ ఏదైనా అవ్వకపోతే కాల్ చేయండి, నేను చెప్తాను మీకు ఏ విధంగా చేయాలి. వేరే నెంబర్ ఏమైనా ఇవ్వాలా, లేకపోతే ఆ నెంబర్ కాకపోతే వేరే నెంబరా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే నాకు కాల్ చేయాలంటే మాత్రం 7036782506. మళ్ళీ చెప్తున్నానండి, 7036782506. ఇదే నెంబర్ కాల్ చేయండి, వేరే నెంబర్ కాల్ చేయకండి. అది ఓన్లీ ఫోన్పేకి మాత్రమే ఇచ్చాను, అది ఆ నెంబర్కి కాల్ చేయకండి. మీరు చేయాల్సిన నెంబరు 7036782506 మాత్రమే కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ కానీ మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఏవైనా సరే నాకు దాని నుంచి అడగచ్చు. ఫోన్పేకి మీకు తెలిసిన నెంబరే, ఫోన్పేకి నేను వేరే నెంబర్ ఇచ్చాను, దానికి చేయొచ్చు. ఎందుకంటే ఈ 7036 నెంబర్కి ఫోన్పే అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదో తెలియదు. ఆ ఫోన్పే వాడు కంప్లైంట్ ఇచ్చినా అది పట్టించుకోడు. అందుకే చెప్తాను, ఎందుకంటే మీరు నాకు చేసే 10 రూపాయలు హెల్ప్ అయినా నాకు ఎంతో అవసరం అండి. అది మూగజీవాలకి ఎంతో, అటు మెడిసిన్ కానీ ఫుడ్ అని ఎంతో అవసరం. అందుకే ఈ విషయాన్ని ఎంత నొక్కి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. వీడియోస్ షార్ట్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ అవేర్నెస్ వీడియో మాత్రం జాగ్రత్త చూసి మంచిగా మీ డాగ్స్కి ఈ విధంగా టిక్స్ మెడిసిన్ యూస్ చేయండి. ఒకవేళ డౌట్ ఉందో మాకు అర్థం అవ్వలేదు వీడియోలు అంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అంతే తప్ప తప్పుగా యూజ్ చేయకండి. దాన్ని నోట్లో వేయకూడదండి ఆ మెడిసిన్, దయచేసి చనిపోతాయి డాగ్స్. ఆ డాగ్స్ పైన హెయిర్ కట్ చేసి ఆ స్కిన్ మీద వేయాలి మెడిసిన్. చాలామంది ఒకటి చెప్తే తల తెక్కలు ఇంకోటి అర్థం చేసుకుంటారు. అందుకే చెప్తాను, ఏమనుకోకండి. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, చూసి ఏ విధంగా టిక్స్ మెడిసిన్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు టిక్స్ పట్టేస్తున్నాయి సార్ మా డాగ్స్ కానీ, అందుకే అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నా కోసం కొంత టైం కేటాయించాను, మన మూగజీవాల కోసం కేటాయించి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ చేయాలి అని మీకు దేవుడు శక్తి ఇస్తే నాకు సహాయం చేయండి. హెల్ప్ ఖచ్చితంగా కావాలండి మీ దగ్గర నుంచి. ఎందుకంటే మనం ఫీడ్ చేసే డాగ్ సంఖ్య ఎక్కువ, మెడిసిన్స్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. మన వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.